రెండవ పాఠంలోకి వచ్చాము. యెహోషువ యొక్క ప్రాముఖ్యత, అలాగే యెహోషువ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, మనం యెహోషువ గ్రంథాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయం మొత్తం తెలుసుకుందాం. యెహోషువ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, యెహోషువ ఎవరు? ఈ యెహోషువ అంటే, యెహోషువని మోషే యొక్క పరిచారకుడు. యెహోషువ గ్రంథం మనం బైబిల్ తెరిచి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. చూడండి, ఏంటంటే దీని అర్థము చూడండి. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? యెహోషువ అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది ఏమని తెలియజేస్తున్నాడు అంటే, మోషే యొక్క నాయకత్వంలో ఒక పరిచారకుడుగా ఉన్నటువంటి వ్యక్తి. 4 రోజులు మనం ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేదో వెంటనే మనం నాయకత్వం కోరేస్తాం. 4 రోజులు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో వెంటనే నేను నాయకుడిని అయిపోవాలని కోరుకుంటాం. అవతల వ్యక్తిని నాయకుడిగా ఒప్పుకోవడానికి మనస్సు మనకు ఉండదు. అలాగే ఎదురు తిరిగారు మోషే యొక్క నాయకత్వంలో. ఎవరు ఎదురు తిరిగారు? మోషే నాయకత్వాన్ని ఎదురు తిరిగినటువంటి వ్యక్తులు ఎవరు? ఎన్ఐ ఎంబ్రే. ఓకే, ఎన్ఐ ఎంబ్రే వాళ్ళు ఎదురు తిరిగారు. కోరహు కుమారులు నాదాబ్ అబీహులు చేసినటువంటి పాపం వేరు. నాదాబ్ అబీహులు చేసింది వాళ్ళు దైవద్రోహం. ఇది ఎలా చేశారు? యెహోవా ఆజ్ఞాపింపనటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చి వారు ధూపం వేశారు. కాబట్టి యెహోవా వారిని మొత్తేశాడు. అది కాదు, ఇక్కడ సమస్య ఏంటంటే నాయకత్వంలో గురించి మాట్లాడేటప్పుడు మోషే యొక్క నాయకత్వానికి ఎదురు తిరిగిన నాయకుడు ఎవరు వ్యక్తులు అంటే, ఆ యొక్క కోరహు కుమారు. మా నాయకత్వం మేమే చేసుకుంటాం, నిన్నొక్కడే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా అని చెప్పి. అంటే దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దేవుడు మోషేను, మీరు కావాలంటే నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఉంటుంది, 24:10 వచనంలో చదవండి, ఒక్కసారి చదవండి. మోషేయు, అహరోను, నాదాబు, అబీహులు, ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది అక్కడ లిస్ట్ ఇచ్చాడు. 24:10 పైన 9 నుంచి చదవండి. తర్వాత మోషేయు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందిని ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూసిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల పెద్దలలో ఎవరికి హాని చేయలేదు. వారు ఇశ్రాయేలీయుల దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునేది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచారు వాళ్ళు. ఎవరు? మోషేయు, అహరోను, నాదాబు, అబీహు. చూచుచున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మోషేకి ఇచ్చినటువంటి నాయకత్వం వేరు, తర్వాత అహరోనుకి ఇచ్చినటువంటి యాజకత్వం వేరు, తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది. ఆ 70 మందికి కూడా ప్రాముఖ్యతలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళది. మనం ఒక నాయకుల కింద పనిచేసేటప్పుడు మనం ఏమనుకుంటాము? ఆయనకేం గొప్ప, మేము చేయలేమా ఏంది, అది ఇది అని అనుకుంటుంటాం. కానీ అది రాంగ్. ఎవరికి తగ్గిన విధంగా వారు చేస్తూ ఉండాల్సిందే. ఒకరి బాధ్యత ఇంకొకరు నెరవేర్చలేదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతును బట్టి మనం ఉపయోగించుకోవాల్సిందే. ఎక్స్పీరియన్స్ రాకుండా నిన్ను నాయకుడిగా ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నుకుంటాడు దేవుడు. దేవుడిచ్చిన నాయకత్వం కాకుండా నీ సొంత నాయకత్వం చేస్తే ఏమవుతుందో తెలుసా? అది వెంటనే పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నాయకత్వం ఇచ్చేంత వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఎక్స్పీరియన్స్ పొందుకుంటూ దేవునికి నమ్మకంగా పనిచేసినట్టుగా తన పైన ఉన్నటువంటి మోషే యొక్క నాయకత్వానికి
చాలా నమ్మకంగా పనిచేసినట్టుగా యెహోషువను మనం చూస్తాం. అక్కడ పైన వచనంలో మొదటి వచనంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా సేవకుడైన మోషే విడుదల తరువాత యెహోవా కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, యెహోషువకు ఇలాగ సెలవిచ్చను అని ఉంది కదా. ఇక్కడ చూడండి, సెలవిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు 9వ వచనం చూడండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని మాట్లాడుతున్నాడు. పైన మాట్లాడుతున్న యెహోవా ఎవరు? కింద నీకు తోడుగా ఉన్న యెహోవా ఎవరు? తోడుగా ఉన్న యెహోవా నీకు తోడై ఉండును అని చెప్తున్నటువంటి యెహోవా ఎవరు? ఇద్దరు వ్యక్తులు లేరు అక్కడ. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు మొదటి వచనంలో. 9వ వచనంలో ఏమన్నా? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని చెప్తున్నాడు. ఈ యెహోవా ఎవరు? ఏందప్పా ఇద్దరు ఉన్నారా అని డౌటా? యెహోవా అనేటువంటి ఆ యొక్క నామము బహుళత్వ నామం. అది యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. ఎవని పంపుదను అనేటువంటి ఉంది కదా, 8వ వచనం ఉందా? అదే, అప్పుడు నేను ఎవని పంపుదను, మా నిమిత్తము ఎవరు పోను? ఎవరున్నారు అక్కడ? ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టే కదా. 6, 8 మా నిమిత్తము అని అన్నాడు కదా. అంటే ఎంతమంది ఉన్నారు ఆడ? బహుళత్వంలో ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. పైన వచనం నుంచి చదివితే, ఇదిగో ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో నాకు ఒక దర్శనం కలిగింది, నేను పరలోకంలో దేవుని చూశాను. ఆయన ఇదిగో ఆ యొక్క ఆ వచనాలన్నీ చదువుతూ వస్తే పరలోకంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. పైన ఆయనకి పైగా శరాపులు నిలిచి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతిగానములు చేయొచ్చు అన్నటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. అదే వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? యెషయాతోటి. ఎవని పంపుదును, మా నిమిత్తం వాడిపోదును అని చెప్పి. సో ఆ మహిమ పొందుతున్నటువంటి వ్యక్తి మా అనేటువంటి మాటను ఉపయోగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయము 8, 9 వచనాలు ఉన్నాయా? అది చదువుదామా? ఆత్మూలంగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు. అప్పుడు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయన అడుగుగా, యేసు ఇశ్రాయేలు బోధకుడు అయింది వీడిని ఎరుగవా? మేము ఎదిగిన సంగతియే చెప్పుచున్నాము. చెప్పండి. ఇప్పుడు చూడండి, మేము అన్నాడు ఇక్కడ. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము. ఎవరు మేమెవరు ఇక్కడ అంటే? దేవత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాం. దేని గురించి చెప్తున్నాడు అక్కడ యేసుప్రభువు? పరిశుద్ధాత్మ వలన పుట్టిన వారి గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి సబ్జెక్ట్ మాట్లాడుతూ చెప్తున్నాడు. మేము ఎరిగిన వాటిని గురించే చెప్పుచున్నామంటే ఎవరంటే, ఆ విషయాలు తండ్రికి తెలుసు, నాకు తెలుసు, పరిశుద్ధాత్మకు తెలుసు. బైబిల్ గ్రంథం అంతా ఈ ముగ్గురి చుట్టే వస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడాలంటే చాలా పెద్దగా సబ్జెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. సాయంత్రం వరకు ఇదే మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి మేము అనేటువంటి యెహోవా అనేటువంటి పేరు విషయాలు ఇంకొక వచనం మీకు చూపిస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో
నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. చదవండి. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. ఇప్పుడు చూడండి, ఎవరు ఆ దూత? దేవత్వంలో ఉన్నటువంటి రెండో వ్యక్తిగా ఉన్నటువంటి మెస్సియా. దూత అనగానే కెరూబులో లేదా సెరాఫులను ఊహించుకోవద్దు. దూత అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఏంజల్ జెహోవా అంటారు ఆయన. ఈజ్ ఆల్సో జెహోవా, బట్ ద ప్లోరాలిటీ అంటే 3 ఎసెన్స్ ఆఫ్ గాడ్ అంటారు వీళ్ళని. ముగ్గురు భావాలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి బహుళత్వం. ఇప్పుడు అర్థమైంది. అంటే యెహోవా పక్షమున మాట్లాడేవాడు కూడా యెహోవాయే అనేటువంటి విషయము ఇక్కడ మీకు అర్థమవుతుంది. మీరు బాగా చూస్తూ ఉండండి. మీరు లోతుతో కూడా మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత అప్పుడు యెహోవా యొద్ద నుండి అగ్నిగంధకములను కురిపించును అనేటువంటి మాట రాయబడింది. ఇవి వెళ్తూ ఉంటే ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది సబ్జెక్ట్. ఇది దాని గురించి సపరేట్ అయిపోతుంది. కాబట్టి బహుళత్వంలో దేవుని పక్షంగా దేవుడు మాట్లాడుతూ లేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి రూపాలలో మనుష్య రూపంలో వచ్చినటువంటి యెహోవా ఉన్నాడు. అలాగే యెహోవా దూతగా వచ్చినటువంటి యెహోవా ఉన్నాడు. అలాగే యెహోవా సైన్యాధిపతి మనం చూస్తాం 5వ అధ్యాయం. యెహోవా సైన్యాధిపతిగా వచ్చినటువంటి యెహోవాగా ఉన్నాడు. అనేక సందర్భాలు మెల్కీసెదెకుగా వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనం చెప్పుకుంటాం, మనం హీబ్రూ వర్డ్స్ కూడా చెప్తాం కొన్ని విషయాలు. రైట్. ఇక యెహోషువ గ్రంథంలో యెహోషువకి యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా యెహోషువతోటి మాట్లాడాడు. పైగా యెహోషువకు ఒక మంచి వాగ్దానాలు కూడా చేశాడు దేవుడు. ఎలాంటి వాగ్దానాలు చేశాడు? 5వ వచనం నుంచి చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండునో. మొట్టమొదటి వాగ్దానం చూడండి. ఒక వ్యక్తికి ఏ మనుషుడు కూడా ఎదురు లేడనంటే ఎంత పవర్ ఉంటుందో ఆ వ్యక్తికి. కాబట్టి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు చూడండి. నీ బ్రతుకు దినములన్నిటినో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండునో. రైట్. తర్వాత 6వ వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఏ మాటలు ఎక్కువ సార్లు కనబడుతూ ఉంటాయి. ఏ మాటలు ఎక్కువ సార్లు చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రభువైన మన దేవుడు ఎక్కువ సార్లు చెప్తూనే ఉంటాడు. జడియకము, భయపడకము, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యముగా ఉండము. ఆదరణ మాటలు, మంచి బూస్టింగ్ ఇచ్చేటువంటి మాటలు దేవుడు మరి యెహోషువతోటి తోడయుండి ఎంత ఇదిగా చెప్తున్నాడు. అయితే నువ్వు దానికి గాను నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉన్నది. ఏంటి ఆ పని? 7వ వచనం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడము. దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల ఈ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదును. నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాబట్టి చూడండి ప్రియులారా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది దేవుని ప్రణాళిక. ధర్మశాస్త్ర గ్రంథం నీ ముందుంది. నీవు దాంట్లో నుండి ఏ విషయమా కూడా స్కిప్ చేయకూడదు, అన్ని బోధించాల్సింది ఏ టు జెడ్. అంత మాత్రమే కాదు, నువ్వు దాన్ని అనుసరించాలి. అనుసరిస్తూ దాన్ని ఏం చేయాలి? నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నేను నీతోటి
ఉంటా. పర్ఫెక్ట్గా ఉండేవాడిని మరి దేవుడు కూడా ఎన్నుకుంటున్నాడు. అందరూ రాలేరు. దేవుని యొద్దకు రావాలి, దేవునితో నిలబడాలంటే అందరూ రాలేరు. దేవుడు అదే చెప్పేది యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడు? వానిని నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. ఆ ఆకర్షించే క్వాలిటీస్ ఉండాలి. తండ్రి ఆకర్షించే క్వాలిటీస్ ఉండాలి. ఏం క్వాలిటీస్ కోరుకుంటాడు దేవుడు? మొట్టమొదట కోరుకునేది పరిశుద్ధత, 2 యథార్థత, మంచితనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము. ఇయే కదా 9 కోరుకునేది దేవుడు. దళిత పత్రికలో ఉంది ఆత్మఫలాలు 9. ఆ 9 కోరుకుంటాడు. సో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే యెహోషువను దేవుడు కోరుకున్నాడు. అయితే యెహోషువ 11వ వచనంలో ఏం చెప్పాడంటే, మీరు ఆహారం సిద్ధపరచుకోండి, ఇక్కడి నుంచి మనం యోర్దాను దాటాలి అనేటువంటి విషయము చెప్పి మరి తన ప్రజలను రెడీ చేసుకుంటున్నాడు. తర్వాత 12వ వచనంలో ఒక ప్రశస్తమైనటువంటి మాట ఉపయోగించాడు. ఇందాక నేను మీకు 3 గోత్రాల గురించి చెప్పాను. ఏమేమి గోత్రాలు? రూబేను, గాదు, తర్వాత మనష్షే అర్ధగోత్రపు వారు. ఈ ముగ్గురిని యెహోషువ ఒక మంచి బలమైనటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. రూబేనీయులను, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారిని యెహోషువ ఈలాగా ఆజ్ఞాపించిన. 13వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. 14వ వచనం, మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశం నివసించుకోవాలని కానీ పరాక్రమవంతుడైన శూరుడైన చూడండి, ఈ దేశంలో మీకు స్వాస్థ్యం ఇచ్చేశారు. ఇక్కడ ఇంతవరకు వచ్చేసాం కాబట్టి ఈ 3 గోత్రాల వారు ఇక్కడ నిలబడిపోండి అనే మాట అన్నాడా? 3 గోత్రాల వారు ఇక్కడ నిలబడిపోండి, మిగతా వాళ్ళు మెల్లేసి మేము వాళ్ళని జయిస్తామని చెప్పాడా? చెప్పలా. అక్కడ ఒక ప్రశస్తమైన మాట మాట్లాడుతున్నాడు. చూడండి, పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయము చేయవలెను. చూడండి ఎంత గొప్ప మాట. మన పని అయిపోయింది, ఇంకా చాలు మనకి. అవతల లేకపోతే మాకేమి, మా స్వాస్థ్యాలు మాకు వచ్చేసాయి కాబట్టి నాకు అవతల వారితో అసలు పని లేదు అని మనమైతే అలా అనుకుంటాం. కానీ నిజమైన నాయకుడు ఏం చేశాడు? మీకు ఇక్కడ స్వాస్థ్యం ఉన్నది, కానీ మీరు పరాక్రమవంతులను బహుశూరులై ఉన్నారు కనుక మీరును మీ సహోదరులకు స్వాస్థ్యం పంచేపట్టేంత వరకు మీరు వారికి సహాయం చేయబద్దులై ఉన్నారు అని చెప్పి చాలా శక్తి కలిగినటువంటి మాటలు ఉపయోగిస్తున్నారు. తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2 వేగులను యెహోషువ అక్కడి నుంచి పంపిస్తాడు. ఎక్కడికి? ఎరికో పట్టణాన్ని చూసిరాని అని చెప్పి. ఎరికో పట్టణం మీద ప్రాకారం అంటే గోడ, ఆ గోడ మీద, ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు ఎవరిది? రాహాబు అనేటువంటి ఒక వేశ్య అనగానే మళ్ళా వేరే రకంగా అనుకోవద్దు. ఆ రోజుల్లో రాజులు బలవంతంగా కొందరు స్త్రీలను వేశ్యలుగా తయారు చేస్తారు. ఈ నేటికి కూడా అటువంటి కల్చరు పల్లెటూర్లలో మతం అనేటువంటి పేరుతోటి ఈరోజు కూడా దేవదాసీలు, అలాగే ఇంకొక వేరే వాళ్ళు ఎవరు చెప్పండి, మాతంగులు, దేవదాసీలు అనేటువంటి వారిని, స్త్రీలను నగ్నంగా ఊరేగించేటువంటి సాంప్రదాయం ఉన్నది.
వారికి ఇష్టం లేకపోయినప్పటికీ. కాబట్టి రాజులు వేశ్యలుగా లాంటి వారిని తయారు చేస్తారు. అబలలైనటువంటి స్త్రీలను, ఎదురు తిరగలైనటువంటి స్త్రీలను. కొంచెం అందంగా ఉందంటే వచ్చి లోపల పడేయండి అంటారు. అదేదో వారి యొక్క సొమ్ము అయిపోయినట్టుగా, వస్తువు అయిపోయినట్టుగా వాళ్ళు తయారు చేసేటువంటి వారు. కాబట్టి రాహాబు అనేటువంటి వేశ్యను దాన్ని ఏమంటారు, నైతికపరమైనటువంటి వేశ్యగా మీరు చూడదు. బలవంతంగా మార్చబడినటువంటి వేశ్య అనేటువంటి విషయము మరో గమనించాలి. సరే, ఆ రాహాబు అనేటువంటి వేశ్య ఏం చేస్తుందంటే ఇద్దరిని దాచిపెట్టి ఆ యొక్క ఎరుకో రాజు సైన్యాన్ని పంపించినప్పుడు వారికి లేరు, వెళ్ళిపోయారు, ఇక్కడ నుంచి వచ్చిన మాట వాస్తవమే కానీ వెళ్ళిపోయారని చెప్పిస్తుంది. ఆ తర్వాత వారికి ఇదిగో ఆమె చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుంది 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతాను, మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు చదివితే నాకు సమయం సరిపోదు. నేను రాసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతాను. యోర్దాను తీరమున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగునకును మీరు ఏమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందునో దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రమో ఉండదు. దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా అంత గొప్ప దేవుడు. పైన ఆకాశమందును కింద భూమికి కూడా దేవుడు. ఆ యొక్క రాజులను మీరు సీహోను అనేటువంటి రాజును, ఓగు అనేటువంటి రాజును ఎలాగ నిర్మూలన చేసినా మేము విన్నప్పుడు మా గుండెలో కరిగిపోయాయి, భయంతో ఉనికిపోయామని చెప్తుంది ఆమె. కాబట్టి మీరు మా దేశం మీదకి లేదా మా పట్టణాన్ని మీరు నాశనం చేసేటప్పుడు మీరు మాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటా వాగ్దానం ఏం చేయాలంటే, ఏం కోరుకుంటుందంటే, నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా సహోదరులను మాత్రము విడిచిపెట్టి లేదా రక్షించి మిగతా వారందరినీ సంహరించండి. అప్పుడు వాళ్ళు ఒక ఎర్రటి తగరపు దారాన్ని ఇస్తారు. ఇది నీ కిటికీకి కట్టుకుంటే దాన్ని, ఒకవేళ అది కట్టుకోకపోతే మాకు సంబంధం లేదు, మేము వచ్చినప్పుడు అది చూస్తే మాత్రం ఆ ఇంటిని మాత్రం ఏం చేయదు, మిగతా వారందరినీ సంహరిస్తాం అన్నప్పుడు అదే జరిగింది. రైట్. ఇంకా ఇదంతా మీకు తెలిసినటువంటి చరిత్ర కాబట్టి నేను చెప్పట్లేదు. 3వ అధ్యాయం దగ్గరికి వస్తున్నా. 3వ అధ్యాయంలో నదిని దాటడానికి వారికి ఇచ్చినటువంటి ఆ సూచనలు. లేవీయులు ముందు వెళ్తారు, యాజకులు నది దాటేంత వరకు వారి మందసం మధ్యలో ఉంటుంది. మీరు దాటిన తర్వాత వారు వస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోమని మరి చెప్పాడు. ఇంకా రైట్. 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనం. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతాను నద్దుకు ఆదామును పురము దగ్గరకు ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. చూడండి, లవణ సముద్రం ఇది అంటే ఉప్పు సముద్రం, మృత సముద్రం అని అంటారు. అరాబా సముద్రం అంటే దీనికి ఆనుకునేటువంటిది సముద్రమే. ఈ రెండింటికి నది చూసారా, ఈ యోర్దాను నది నుంచే రావాలి నీళ్లు. పైన గలిలయ సరస్సు అంటారు దీన్ని గలిలయ సముద్రం అని కూడా అంటారు. సరస్సు అని ఎందుకని అంటారంటే నీరు తక్కువగా ఉంటుంది కాబట్టి సరస్సు అని అంటారు. గలిలయ సముద్రం ఇది. రైట్. ఆ ప్రాంతం నుండి ఇక్కడ దీన్ని ఆనుకొని ఉన్నటువంటి యోర్దాను నదిని దాటి వచ్చిన తర్వాత వెంటనే ఉండేటువంటి దాన్నే ఎరుకో అంటారు. ఎరుకో వాస్తవానికి ఇక్కడ రాయాలి, ఇక్కడ అడేడో పడింది, ఇక్కడ సుమారు. రైట్. ఎరుకో పట్టణాన్ని జయించాలంటే ఆ యొక్క నీరు ఆపబడతాయి అనేటువంటి విషయము చెప్తారు. దాటిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడు, 4వ అధ్యాయంలో
మీరు 12 మంది, 12 గోత్రికులు, 12 గోత్రాల వారు 12 మంది 12 రాళ్ళు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రాంతంలో పాతి పెట్టండి. ఈ రాళ్ళు ఎక్కడి అంటే యోర్దాను నదిలో, యోర్దాను దాటేటప్పుడు ఆరిన నేల మీద మేము నడిచాము, అక్కడ రాళ్ళు తీసుకొచ్చి మేము మీకు చూపిస్తున్నాను, తర్వాత తరాల వారికి మీరు చెప్పాలని చెప్పి, ఇది గుర్తుగా ఉంటాయి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. అవి 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో నేటి వరకు అవి అక్కడనున్నవి అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి ఆ రాళ్ళు వాటి గుర్తుగా. రైట్. 13వ వచనంలో యుద్ధ సన్నద్ధులైన సేన ఇంచుమించు 40,000 మంది ఎరికో మైదానమును దాటి వచ్చారు. ఇంచుమించు ఎంతమంది వచ్చారంట? 40,000 మంది దాటి వచ్చారంట. రైట్. తర్వాత వెంటనే 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5వ అధ్యాయము ఏర్పాట్లు, సున్నతి పొందటము. సున్నతి పొందటం ఎందుకు పొందాలి అని అంటే, వాస్తవానికి తరం మారింది. మోషే తర్వాత తరం మారింది. ఆ తరం వారు అనేక మంది గతించిపోయారు, యువకులు వచ్చేసారు, వారికి ఇంకా సున్నతి చేయించలేదు. కాబట్టి వారికి సున్నతి చేయించాలి. ఎందుకంటే సున్నతి చేయించినటువంటి వారే దేవుని ప్రజలు కాబట్టి. రైట్. ఆడ సున్నతి ఏర్పాట్లు జరిగినాయి, దాని గురించి ఎక్స్ప్లెనేషను లేదు. దానికి ఆ యొక్క ప్రాంతానికి సున్నతిగిరి అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి విషయము గ్రంథంలో రాయబడింది. 5వ అధ్యాయం 12వ వచనం దగ్గరకు వచ్చేసరికి 12వ అధ్యాయం వరకు మొదటి నెల 15వ తేదీ నుండి ఇశ్రాయేలీయులకు మన్నా ఇంకను దొరుకుట ఆగిపోయాను అని రాయబడింది. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు మన్నా దొరుకుతూనే ఉన్నది. ఎక్కడ ప్రారంభమైంది? అరణ్యంలో, పారాన్ అరణ్యం దగ్గర నుంచి. సీను అరణ్యం, పారాన్ అరణ్యంలో వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆహారం దొరకకపోయినప్పుడు మన్నాని కురిపించడం మొదలుపెడితే అక్కడ నుండి మన్నా ఎప్పటి వరకు వచ్చింది? వీళ్ళు ఎరుకో మైదానానికి వచ్చిన తర్వాత మొదటి నెల 14వ తారీఖు, మొదటి నెల జనవరి 14, మన జనవరి కాదు, మొదటి నెల. యూదుల క్యాలెండర్లో మొదటి నెల ఏంటండి? హబీబు, ఆసాపు ఇట్లాంటి నెలలు ఉన్నాయి కదా. అదారు నెల. రైట్. హీబ్రూ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది, కాకపోతే అన్ని స్పీడ్గా మనం ఇది చేయలేము. దీంట్లో ఉంది, అధ్యయన బైబిల్లో ఉంది క్యాలెండర్, హీబ్రూ క్యాలెండర్లో కూడా. రైట్. తర్వాత వచ్చి 13వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కనపడతాడు. యెహోషువ బయలుదేరి ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు 13వ వచనంలో ఎవరైనా యెహోవా సైన్యాధిపతి ఆయన్ని అడుగుతాడు, నీవు మా పక్షముగా వచ్చిన వాడవా, మా శత్రువుల పక్షముగా వచ్చిన వాడవా అని అన్నప్పుడు, నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చిన వాడను అని అంటాడు. ఎవరైనా సీమ్స్ టు బి ఇన్కార్నేట్ స్టేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని నేను అనుకుంటా. రీఇన్కార్నేట్ స్టేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవతరణకు ముందున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే యెహోవా సైన్యాధిపతి అంటానికి రుజువు ఏంటి అని అంటే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధం కనుక నీ పాదరక్షలను నీ యొద్ద నుండి తీసి పక్కన పడేయమన్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనదే, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేసి. కాబట్టి యెహోషువ ఎదుట నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే దేవత్వపు వ్యక్తి. దేవత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి ఆయనే సమస్తమును నిర్వహించింది, ఆయనే సమస్తమును చేసింది, మాట్లాడింది ఆయనే, నడిపించింది ఆయనే, నడిచింది ఆయనే, వారికి సహాయం చేసింది ఆయనే, వారిని సంహరించింది ఆయనే, శత్రువులను సంహరించింది ఆయనే. ప్రతి విషయంలో ఉన్నది కూడా ఈ రెండో వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన. అనేక రూపాలలో వచ్చాడు ఆయన. ఒకసారి సైన్యాధిపతిగా వస్తే, ఇంకోసారి యెహోవా దూతగా వస్తే, ఇంకోసారి అబ్రహాంతో డైరెక్ట్గా మనుషుడిగా వచ్చేసాడు, ఎదురుగా నిలబడ్డాడు.
అలాగే యాకోబుతో పెనుగులాడాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. కాబట్టి ఆ సైన్యాధిపతి వీరికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎరుకోను జయించడం. ఎరుకోను ఎలా జయించారో తెలుసుగా. ఎరుకో యొక్క గోడలు, ప్రాకారపు గోడలు చాలా ఎత్తైనటువంటివి, దృఢమైనటువంటి గోడలు. అవి కూలటానికి దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు. ఏమిటి ఆ ప్రణాళిక? అంతే. యాజకులు ఏం చేయాలా? మందసాన్ని తీసుకొని పోయి తిప్పాలి చుట్టూ, రోజుకోసారి. అలాగే 7వ రోజు 7 సార్లు, అంతే కదా. 7వ రోజు 7 సార్లు తిరగాలి చుట్టూ. యాజకులు కొమ్ము బోర్లు పట్టుకొని ఊదాలి, ఇంకా పెద్ద కేకలు వేయాలి. లాస్ట్ రోజు ఆర్పాటంతో పెద్ద కేకలు వేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఎరుక గోడలు కూలిపోతాయి. ఇదేంటంటే మేము పెద్ద పెద్ద మేస్త్రులను పెట్టి బాగా మంచి పనితనంతో కట్టిస్తే ఊరక గొమ్ములు ఊదితే ఊడిపోవడం ఏంటది? కేకలేస్తే ఊడిపోవడం ఏంటి? దేవుని మందసానికి అంత శక్తి ఉంది. దేవుని మందసం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద చరిత్ర ఉంది దేవుని మందసానికి. ఆ చరిత్ర జోలికి వెళ్ళామంటే ఇప్పుడు అయ్యే పని కాదని. కాబట్టి నేను వెళ్ళట్లా. రాజుల గ్రంథం చెప్పేటప్పుడు, సమూయేలు గ్రంథాలు చెప్పేటప్పుడు చేద్దాం, మాట్లాడాలి. రైట్. ఇప్పుడు ఎరుకో గోడలు కూలాయి. ఆ తర్వాత మన రాహాబ్ అనేటువంటి వేశ్య కుటుంబము రక్షింపబడింది. ఆ తాడు, వాళ్ళు ఇచ్చినటువంటి ఎర్రని తాడు, తగరపు తాడు కట్టడం వల్ల కిటికీకి ఆమె ఇంటి వారు అక్కడ ఉండి రక్షింపబడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మిగతా వారిని అందరినీ ఏం చేయమన్నాడు దేవుడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుషులనేమి, పశువులనేమి, ఏ వస్తువులనైనా మీరు దాంట్లో ముట్టకూడదు. అందరినీ శపితమైనటువంటి విషయాలు మొత్తం శపితమైంది. ఎరుకో మొత్తం శపితమైంది. దాంట్లో ఏదైనా నూలు పోగైనా నువ్వు పట్టుకోవడానికి లేదు. నూలు పోగైనా నువ్వు పట్టుకోవడానికి లేదు. దాన్ని నిర్మూలన చేయాలి, మొత్తం చంపేయాలి, తగలబెట్టాలని చెప్పాడు దేవుడు. అయితే ఒక రాహాబ్ అనేటువంటి వేశ్య, ఆమె మాత్రము రక్షింపబడి నేటికి కూడా ఆమె ఇశ్రాయేలీయుల మధ్య నివసించడానికి మరి వారి మధ్యగా వెళ్ళినట్టుగా చూస్తాం. 22వ వచనం నుండి 25వ వచనం వరకు ఉంది. అది మీరు తర్వాత చదువుకోండి. రాహాబు కుటుంబం రక్షింపబడేటువంటి విషయము 22 నుంచి 25వ వచనం వరకు ఉంది. మీరు నోట్ చేసుకొని తర్వాత రైట్. ఇప్పుడు ఎరుకో పట్టణం కూలిపోయింది. అందరూ కాల్చివేయబడ్డారు. మనుషులు నిర్మూలన చేయబడ్డారు. వాళ్ళు కూడా కాల్చివేయబడ్డారు. అందులో శపితము. ఎరుకో పట్టణము ప్రాకారం కలిగినటువంటి పట్టణము. దాన్ని ఎవరు కూడా కట్టించడానికి వీలు లేదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇంకా దాని మీద ఎవరు కూడా ఎరుకో పట్టణాన్ని కట్టించడానికి ప్రయత్నము చేయకూడదు అని చెప్పేశాడు దేవుడు. ఎవడైతే చూడండి 26వ వచనం, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. వాడు దాని మీద పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఇది శాపం. ఎవరు అంత సాహసం చేయలేదు తర్వాత కాలంలో. కానీ ఆహాబు అనేటువంటి రాజు కాలంలో, ఇందాక నేను చెప్పాను కదా 10 గోత్రాలు అనేటువంటి వారు ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా. ఆ 10 గోత్రాలకు చెందినటువంటి రాజు, ఇశ్రాయేలీయుల రాజు ఆహాబు కాలంలో ఒక వ్యక్తి, బేతనీయుడైన హియేలు అనేటువంటి వ్యక్తి ఎరుకో పట్టణాన్ని కట్టించడానికి ప్రారంభించాడు. ఇవి నోట్ చేసుకోండి. 1 రాజుల గ్రంథము, బైబిల్లో తీసిన వారు అక్కడైనా నోట్ చేసుకోవచ్చు. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. ఈ నెరవేర్పు జరిగింది. ఎరుకో పట్టణాన్ని కట్టించాడు హియేలు అనేటువంటి వ్యక్తి. కట్టించిన అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ కుమారుడు లేదా జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు. దాని గౌనులను ఎత్తగా నెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. కాబట్టి దేవుడు ఒకటి ఏదైతే నిషేధించాడో దాన్ని చేయబూనుకుని వాడు ఎవడైనా కూడా అది యాజ్ ఇట్ ఈస్గా అలానే జరుగుతుంది.
అనేటువంటి విషయము మనకి అర్థం. రైట్. ఇక్కడ శపితమైన వస్తువులను తాకొద్దు అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి మరి కొంత సొమ్మును దొంగిలించినట్టుగా చూస్తాం. ఎవరైనా ఆకాను అనేటువంటి యోధా గోత్రికుడైనటువంటి మొదటి వచనంలో ఆకాను జరహు ముని మనవడును జబ్దీ మనవడునైన కర్మీ కుమారుడునైన ఆకాను అనేటువంటి వ్యక్తి అశపితమైన వస్తువుల్లో కొన్ని వస్తువులు తీసుకున్నాడు. అన్నాడు కక్కుర్తి. చూడండి ఏ వస్తువులో చూద్దాం. అవి ఒకటి, ఒక మంచి షీనారు పై వస్త్రం, షీనారు పై వస్త్రము, ఒకటి మంచి షీనారు పై వస్త్రము. రెండవది 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి. 200 తులముల వెండి, జస్ట్ 200 వెండి నాణేలు, ఒక్కో తులం. 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి. 3. అసలు మామూలుగా తీసుకోవాలంటే ఎన్ని తీసుకోవచ్చు? ఎరుకో వాళ్ళకి ఎంత ప్రాస్పారిటీ ఉంది. మామూలుగా తీసుకోవాలంటే ఎన్ని తీసుకోవచ్చు? ఒక పై వస్త్రం కోసం ఇదంతా కక్కుర్తి కదా. ఇది ప్రాణం మీదకి తెచ్చుకోలేదు అతను ఏం చేశారంటే ఆకాన్ లోయలోకి తీసుకెళ్ళి అతన్ని మరణశిక్ష విధించారు. రాళ్లతో కొట్టి చంపారు. ఆ రాళ్ళ కుప్ప నేటి వరకు ఉన్నదంట. 24వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను స్పీడ్గా ఎందుకు వెళ్తున్నా అంటే మీరు నోట్ చేసుకుంటారు. నోట్స్లు ఇచ్చాను, పెన్నులు ఇచ్చాను కాబట్టి నోట్ చేసుకుంటారని నేను చెప్తాను. రైట్. రాళ్ళతో కొట్టి చంపి శాపం విషయంలో ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ఎందుకని వాళ్ళు శాపం కలిగిందని వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఈ లోపల వీళ్ళు హాయి అనేటువంటి దాని మీదకి వెళ్ళారు. హాయి మీదకి వెళ్ళి యుద్ధంలో ఓడిపోయి పారిపోయి వచ్చారు. ఇదేంది ఇది? దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంది? మనం మనం నిలవలేకపోవడం ఏంటి? అవతల వాళ్ళతోటి వాళ్ళు మనల్ని తరమడం ఏంటి? మనం పారిపోయి రావడం ఏంటి అనేది వీళ్ళకి అర్థం కావడం లేదు. అసలు అర్థం కాకపోతే తర్వాత ఏంటా విషయం అంటే అప్పుడు దేవుడు తెలియపరిచినప్పుడు ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి వల్ల మనం అందరం సర్వ సమాజం మీద ఈ ఎఫెక్ట్ పడింది. అందుకని చూడండి, ఎవరైనా కూడా మన సహోదరుల్లో సంఘ పెద్దలు కానీ లేకపోతే సంఘ నాయకులు కానీ పాపం చేస్తే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? సమాజం మొత్తం మీద పడుతుంది, సంఘం మొత్తం మీద పడుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి తర్వాత మరలా దేవుడు హాయి మీదకి పంపించి ఏం చెప్తున్నాడు చూద్దాం. పంపించేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, భయపడకము, ధైర్యంగా ఉండము, జడియకము, నిబ్బరం కలిగి ఉండము అని చెప్పి ఆ మాటలు చెప్పి పంపించాడు. జస్ట్ నువ్వు అక్కడ ఒక టెక్నిక్ నేర్పించాడు దేవుడు వీళ్ళకి. మీరేం చేస్తారంటే ముందు పడమటి వైపు నుండి మాటేసి మీరు పోయినట్టు పోండి, పోయినసారిలాగా వాళ్ళు తరుముతారు, వెంటనే మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని. మీరు గమనించండి, అది తోడేళ్ళు వేటాడే టెక్నిక్, ఇశ్రాయేలీలు వేటాడే టెక్నిక్. యుద్ధాలు చేసేటి ఇశ్రాయేలీలు ఎప్పుడు యుద్ధాల్లో ఓడిపోరు. ఎందుకు ఓడిపోరంటే తోడేళ్ళు వేటాడే టెక్నిక్ అది. ఒకవైపు నుంచి తరుముతా ఉంటారు, ఇంకోవైపు నుంచి మాట వేసి ఉంటారు, తరుముతూ ఉంటారు, వెనక నుంచి వచ్చి గెరిల్లా యుద్ధ తంత్రాలు. గెరిల్లా యుద్ధ తంత్రం ఇంకా ఘోరం. వాళ్ళు గెరిల్లా యుద్ధ తంత్రం అంటే ఏదైతే పెద్ద గొప్ప యుద్ధ తంత్రం అనుకుంటాం, అది గొప్పది కాదు. గెరిల్లా యుద్ధ తంత్రం అంటే వాళ్ళు నిద్రపోయే వాళ్ళని, సైలెంట్గా ఖాళీగా కూర్చున్న వాళ్ళని హఠాత్తుగా పోయి మీద పడి చంపటం గెరిల్లా యుద్ధ తంత్రం అంటే. అది తప్పు. గెరిల్లా యుద్ధ తంత్రం అంటే తప్పు. ఒకవైపు నుంచి యుద్ధం చేసుకుంటా వచ్చి ఇంకో వైపు నుంచి తెలియకుండా వచ్చి వాళ్ళని అటాక్ చేయటం అనేటువంటిది ఆ తంత్రం వల్ల మీరు పశ్చిమ వైపున ఇంచుమించు 40,000 మంది మీరు అక్కడ ఉండండి, మేము వెళ్ళి వారిని డైవర్ట్ చేస్తాము, మీరు ఈ లోపల దీన్ని తగలబెట్టేసేయండి అని చెప్పేసి హాయి యొక్క రాజును వారిని అందరినీ పట్టుకుంటారు. ఆఖరికి మొత్తం హాయిని మొత్తం తగలబెడతారు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుడైనటువంటి యెహోవా హాయిని జయించిన తర్వాత వారికి ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా మీరు కొల్ల సొమ్ము, మీకు ఇదంతా ఈ సొమ్మంతా మీది, మీరు స్వీకరించండి అని. అయితే ఇశ్రాయేలీయుల రాజు హాయిని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా
యెహోషువ నాయకత్వంలో ఆ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలను హాయిని జయించేటట్టుగా చేస్తాడు. ఆ హాయి యొక్క ఆ రాజును కొట్టి చంపినట్టుగా ఉంటుంది. 8వ అధ్యాయం రైట్ 34వ వచనంలో, ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనములను దాని శాప వచనమును చదివి వినిపించును. ఆ తర్వాత ఏం చేస్తాడు? హాయిని జయించిన తర్వాత యెహోషువ అందరు సర్వ సమాజము పిలిపించి సమకూర్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాడు. ధర్మశాస్త్రాన్ని 3 ప్రత్యేక సందర్భాల్లో చదివి వినిపించారు ముగ్గురు. నాకు తెలిసి ముగ్గురు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో చేశారు. ఎవరెవరు వాళ్ళు? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ, తర్వాత నెహెమ్యా కాలంలో నెహెమ్యా, అలాగే యోషియా అనేటువంటి రాజు కూడా చేసినటువంటి పని. వారికి ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏదో ఒక పుస్తకం దొరికింది దేవాలయంలో. ఆ పుస్తకం ఇదేంటంటే ధర్మశాస్త్రం అని చెప్పి యాజకులను పెట్టి నియమించి దాన్ని చదివి వినిపించి అక్కడ దేవుని యొక్క దాన్ని ఏమంటారు, ధూప దీప నైవేద్యములన్నింటినీ కూడా నిర్వహించినట్టుగా యోషియా కాలంలో చూస్తాం. ఈ 3 సందర్భాలు నాకు గుర్తున్నాయి. ప్రత్యేక సందర్భాలు. మిగతా సందర్భాల్లో చదవలేదంటే చదివారు. 3 ప్రత్యేకమైన సందర్భాలు దేవుణ్ణి ఆ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఈ 3. రైట్. తర్వాత అధ్యాయం 9కి వచ్చేసరికి హివ్వీయులు అనేటువంటి వారు, గిబియోను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి హివ్వీయులు, వీళ్ళు ఏం చేశారంటే మోసపూరితంగా వీరు ఇశ్రాయేలీయులతోటి నిబంధన చేసుకున్నారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు మాసిన బట్టలు, మాసిన చెప్పులు, పాత పిగిలిపోయేటువంటి ద్రాక్షరసం పిత్తులు ఇటువంటివి వేసుకొని వచ్చి వారి వస్త్రాలన్నీ పాతగిలిపోయినట్టుగా, మీ దాసులు మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం, మమ్మల్ని ఏం చేయొద్దు. ఎందుకని? ఇశ్రాయేలీయులు అంటే వణుకు. వీళ్ళు అందరినీ చంపేస్తున్న దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. పైన ఆకాశమునకును కింద భూమికి దేవుడైన యెహోవా వారి మధ్య ఉన్నాడు. వారికి అపజయం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి వారితోటి నిబంధన చేసుకొని ప్రాణాలు కాపాడుకుందాము అనేటువంటి ఉద్దేశంతో వారు ఏం చేశారంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రోజు హివ్వీయులు ఏం చేశారంటే నిబంధన చేసుకున్న తర్వాత అప్పుడు యెహోషువకు అర్థమైంది. యెహోషువ ఏమన్నాడు వారితో? ఎందుకు మీరు ఈ రకంగా అబద్ధం చెప్పి మాతోటి నిబంధన చేసుకున్నారు అని అంటే, మా ప్రాణాలు కాపాడుకోవడానికి అయ్యా మేము ఈ రకంగా చేసింది, కాబట్టి వేరే రకంగా అనుకోవద్దని చెప్పారు. అయితే మీరేం చేస్తారంటే, ఇప్పటి నుండి మాకు మీరు దాసులే, నా దేవుని. అక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోండి. యెహోషువ అక్కడ ప్రత్యేకంగా నా దేవుని అనేటువంటి మాట, నా దేవుని మందిరమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీరు చేదువారుగాను నేను మిమ్మల్ని నియమించుచున్నాను అనేటువంటి మాట అన్నాడు. సో ఆ రోజు నుండి నేటి వరకు వారు కట్టెలు నరుకువారుగాను, దేవుని మందిరానికి కట్టెలు నరుకువారుగాను, అలాగే నీరు చేదువారుగాను వారు నియమింపబడి వారు ప్రాణాలు కాపాడుకొని దాస్యానికి లోబడిపోయారు. అది తర్వాత 10వ అధ్యాయం యెరూషలేము రాజు అయినటువంటి అదోనీ సదకు, అలాగే హెబ్రోను రాజు. ఈ అదోనీ సదకుకు ఈ విషయం తెలిసింది. గిబియోనీయులతోటి యుద్ధం చేయలేదు, వీళ్ళు నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధన ప్రకారంగా అనేక మందిని మరి వారు ఓడిస్తూ వస్తున్నారు. మనం ఏం చేద్దామంటే, ఇదిగో మిగతా 4 రాజుల్ని కోడేశాడు. యెరూషలేం రాజు అయినటువంటి అదోనీ సదకు, హెబ్రోను రాజైన హోహాము, యార్మూతు రాజైన పీరాము, లాకీషు రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దెబీరు అనేటువంటి వారు 5 రాజుల్ని కోడేసుకొని వీరు విపరీతమైనటువంటి సైన్యంతో వీరి మీదకి వచ్చారు. అయినా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని ఈజీగా చంపడమే కాదు, వారిని సాయంత్రం వరకు వారి శవాలు వేలాడదీశారు. వేలాడదీయటమే కాదు,
ఆ చంపక ముందు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి, మీరు రండి, మీకు ఒక విషయం చెప్తానని చెప్పి ఆ రాజుల మెడల మీద మీరు కాళ్ళు పెట్టండి అన్న. ఉందది, రాజుల మెడల మీద మీరు కాళ్ళు పెట్టండి, దేవుడు మీకు ఈ శక్తి ఇచ్చాడు అని చెప్పి. ఎంత పెద్ద రాజులైనా నిలవలేదు. అయితే మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా అంత పరాక్రమం కలిగినటువంటి వారు దేవుడి ప్రజలైతే ఈరోజు మనం ఎందుకని ఎంత అణగారినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇది మా తప్ప, లేదా దేవుడు మనకి నియమించిన ఇది మీకు ఇది ఇంతవరకు చాలని చెప్పి దేవుని ఇదే ఏర్పాట అని ఎప్పుడన్నా వచ్చిందా? అంటే పవర్ మనకి ఎందుకు తగ్గుతూ వచ్చిందనంటే, మానవ సమాజంలో పరిశుద్ధత లోపించి డైల్యూట్ అయిపోయి యథార్థత అనేటువంటిది పూర్తిగా లోపించటం వల్ల మనం ఇంకా దాస్యంలోనే ఉన్నట్టుగా చూస్తాం. అది రాజుల గ్రంథం అంతా అదే తెలియజేస్తుంది. రాజు యేసు మన దేవుడైన ప్రభువుకు ఎప్పుడైతే ఏ రాజు అయితే నమ్మకస్తుడుగాను, విశ్వాసపాత్రుడుగాను, భక్తిపరుడుగాను ఉంటాడో ఆ రాజును మంచి స్థాయి కలిగినటువంటి, ఇతర రాజ్యాలన్నింటి జయించగలిగినటువంటి పరాక్రమవంతుడుగాను ఉంచుతాడు. ఏ రాజు అయితే లోకస్తులతోటి స్నేహం చేసి వారి యొక్క కల్చర్ని తీసుకొచ్చి దేవుని కల్చర్తో పోలుస్తూ పెట్టుకుంటాడో వారిని మాత్రం దేవుడు మొత్తుతాడు, రానికుండా చేస్తాడు. అంతా ఎవరి చేతిలో ఉంది ఇది అని అంటే మన చేతిలో ఉంది. మనం బలవంతులం కావాలంటే దేవుణ్ణి అనుసరించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మనోడు చూడండి, యెరూషలేం రాజు ఏం పేరు పెట్టుకుంటాడు? అదోని సదక్ అని పేరు పెట్టుకున్నాడు. అదోని సదక్ అంటే అర్థం ఏంటో తెలుసా? అదోని అంటే అసలు మామూలుగా మానవులకి అట్లాంటి పేర్లు పెట్టకూడదు. అదోనాయ్ అంటే ఎవరు? ప్రభు, పరలోక ప్రభువుని అదోనాయ్ అంటారు. తర్వాత మెల్కీ సెదక్ అంటే వాస్తవం చెప్పాలంటే హెబ్రీలో మెలక్ ఈ సెదక్ అంటారు. మెలక్ ఈ సెదక్. ఈ సెదకు అనేటువంటి ఇది బహుశా యెరూషలేమును సూచిస్తుంది. యెరూషలేం రాజు అని అర్థం. మెల్కీ సెదక్ అంటే అర్థం ఏమిటంటే షాలేము రాజు అని అర్థం. నీతికి అధిపతి అనియో, సమాధానమునకు అధిపతి అనియో అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. బోర్డు మీద రాద్దాం ఈ రెండు పేర్లు. నాకు సమయం ఎక్కువ అవుతుందని మీరు అనుకోవద్దు, జస్ట్ 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ రెండు పేర్లకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి చెప్తాను. చూడండి, అదోని సెదక్ అనేటువంటి ఈ పేరు, పైన పేరు ఇబ్రూలో వాస్తవానికి చెప్పాలంటే ఇంతవరకు అదోన్ అని అర్థం అనమాట. అదోన్.
ఇక్కడ ఈ అక్షరం యోద్ అంటారు దీన్ని. ఈ యొక్క గీతను యోద్ని ఈ గీత అనే మన గుడులు అంటాం కదా, గుడి, దీని ప్రకారంగా ఈ అని అర్థం, దీని అర్థం. తర్వాత ఇది స అన్నారు. మామూలుగా చెప్పాలంటే ఇది సే అని చెప్పి తెలుగులో ఎట్లా చెప్పారు కదా, దాన్ని సెదక్ అనాలి. దీన్ని సే దక్. ఈ కాని కూడా, ఈ కా కూడా మామూలు కా, ఈ కా పలకూడదండి, లోపల నుంచి అంగిట్లో నుంచి పలకాలి. సదక్ అట్లా పలకాలి. అదోని సదాక్ అన్నారు. అదోని సదాక్. తాక్ సావర్తిస్తే సా అని ఉంటుంది కదా, అదనమాట ఇది. అలాగే ఇది కూడా మెలక్ అంటారు దీన్ని. మెలక్, మెలక్ అంటే ఈ ఖాన్ రాయాలి. మెలక్ ఈ సదక్. ఇది కూడా ఈ ఖానే. మెలక్ ఈ సదక్. చూడండి, గమనించండి. ఈ అనేటువంటిది యొక్క అనేటువంటి ఇది తెలియజేస్తుంది. అదోని అంటే ప్రభు. ఎవరికి ప్రభు అంటే సదక్ అనేటువంటి ప్రాంతానికి ప్రభు. సదక్ అంటే షాలేము లేదా యెరూషలేము అనేటువంటి దాన్ని సూచిస్తుంది. యెరూషలేమును సూచిస్తుంది. యెరూషలేముకి రాజుగా ఉన్నటువంటి, షాలేముకు రాజుగా ఉన్నటువంటి ఆయన ఎవరంటే మెలక్ ఈ సదక్. పైన షాలేముకు ప్రభువుగా ఉన్నటువంటి ఆయన ఎవరు? అదోని సదక్. ప్రభు అనేటువంటి మాట, ఈ అదోని లేదా అదోనాయ్, ఈ పదాలు మానవులకు ఉపయోగించకూడదు. మానవులకు ఉపయోగించాలంటే మెలక్ అనేటువంటి మాటను ఉపయోగించాలి. గ్రీకులో బెసిలియా అనేటువంటి మాటను ఉపయోగించాలి. మానవులకి ఉపయోగించాలంటే, మానవ రాజులను ఉపయోగించాలంటే బెసిలియా, లేదా హీబ్రూలో ఉపయోగించాలంటే మెలక్ అని ఉపయోగించాలి. అంటే భూరాజులను మెలక్ అనేటువంటి మాటను ఉపయోగించాలి. అలా కాకుండా అదోని లేదా అదోనాయ్ అని ఉపయోగించాలంటే ఆయన దేవుడు అని అర్థం ఉంటుంది. ఈ పేరు పెట్టుకున్నాడు చూడండి. వాళ్ళకు ఎంత గర్వమో చూడండి, ఎంత గర్వమో దేవుని పేరు పెట్టుకొని, నేను ఈ యొక్క యెరూషలేము రాజును, నేను ప్రభువును అని ఆ గొప్పతనంతో విర్రవీగేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. మెల్కీసెదెకు గురించి మనం మాట్లాడాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. ఆయన నీతికి రాజనియో, సమాధానానికి రాజనియో, అధిపతి అనియో అర్థం ఇచ్చినటువంటి షాలేము రాజు. ఆయన ఏం చేశాడు? అబ్రహాం దగ్గరికి వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. దేవుని యొక్క ప్రధాన యాజకుడు. ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు. తండ్రి లేకుండా, తల్లి లేకుండా, వంశావళి లేకుండా ఎవరై ఉండాలి? ఆయన జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలిన వాడై ఉన్నాడు. పోలిన వాడు అనగానే వేరే వ్యక్తి అని కాదు ఆడ అర్థం. దేవుని కుమారుని యొక్క పోలిక ఉన్నది, మనిషి కుమారుని యొక్క పోలిక ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే, అనేక రూపాలలో ఆ పోలికలను బట్టి ఈయన దేవుడు అని అర్థం అనమాట. ఆ పోలికలను బట్టి ఈయన దేవుడై ఉండాలి. తండ్రి ఎప్పుడు భూమి మీదకి రాలేదు, తండ్రి స్వరం ఎవరు వినలేదు. కాబట్టి ఈయన ఎవరై ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి ఖచ్చితంగా. రైట్. ఈ అదోని సదక్ అనేటువంటి వ్యక్తిని ఏం చేశారని తెలుసా? వీళ్ళు కొట్టి చంపి ఆఖరికి రాళ్ళ మీద లేదా మాను మీద వేలాడదీశారు చివరి సాయంత్రం వరకు అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. తర్వాత ఇంకో వెళ్దాం. రైట్. వీళ్ళు ఒక టన్నెల్లో దానుకున్నారు. ఇదొక వృత్తాంతం. టన్నెల్ అంటే గుహ. గుహలోకి దానుకుంటే గుహ చుట్టూ, గుహ మీద మొత్తం రాళ్ళ కుప్ప వేయించారు. రాళ్ళ కుప్ప వేయించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి మర్యాదగా చెప్పారు వాళ్ళు ఈజీగా. రైట్.
వాళ్ళని అది వారి మీద అట్లా యుద్ధం చేశారు. నేను ఎందుకు చెప్తానంటే యుద్ధం కూడా వాళ్ళు చిన్నవారు కాదు, చిన్న వాళ్ళు కాదు వీళ్ళంతా. అలాగే 11వ అధ్యాయం కూడా నేను లాస్ట్ కన్క్లూజన్ చెప్పేటప్పుడు ఆ మాట చెప్తాను. 11వ అధ్యాయం కూడా హాసోరు రాజైన యాబీను, మాదోను రాజైన యోబాలు, షిమ్రోను రాజు, అక్షాపు రాజు వీళ్ళు అలయన్స్ కట్టుకున్నారు. వీళ్ళు కట్టుకొని ఏం చేశారంట, సముద్రపు తీరం అందరూ ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్న ఒక తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి. చూడండి, వీళ్ళు ఎవరు కూడా మామూలుగా జయించాలంటే ఎవరిని కూడా వీళ్ళు జయించలేదు. దేవుడు వారికి తోడైంటేనే జయించడు. హెబ్రోన్లో అనాకు సంతానమైనటువంటి అనాకీయులు ఉన్నారని చెప్పారు కదా, దీర్ఘకాయులు. వారు నెఫీలు అనేటువంటి బలాత్కారులు, బలవంతులు ఉన్నారు కదా, వారిని చూస్తేనే మనం వణుకుపడుతుంది. అట్లాంటి అంత శక్తి కలిగినటువంటి వారు, బలాఢ్యులు, బలవంతులు. ఊరికనెట్ట పట్టుకున్నట్టు ఇసిరాగలరు మనలాంటి వాళ్ళు. కానీ వాళ్ళని కూడా జయించారంటే వీరికి ఎంత శక్తి రావాలి, దేవుడు ఎంత శక్తి ఇచ్చి ఉండాలి. దేవుడంట ఎలా యుద్ధం చేస్తాడో ఒక విషయం ఇందాక లేవియకాండము 23వ అధ్యాయం నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం చదివాం కదా, 27, 28 వచనాలు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు స్వదేశం వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీలను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. చూడండి ఎట్లాగా దేవుడు అవతల వ్యక్తులకు మనల్ని చూస్తే భయం కలిగించే విధంగా చేస్తాడు. ముందు యుద్ధం, ప్రకృతి వలన యుద్ధం చేస్తాడు దేవుడు. సైన్యంతో యుద్ధం చేయడు. వడగళ్ళు కురిపిస్తానంట, ఆ వడగళ్ళ దాటికి చచ్చిన వారంట యుద్ధం చేసి చంపిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారట. అంటే దేవుడు ప్రకృతిని పంపిస్తాడు, ఈగలను పంపిస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు చేయడా. రైట్. ఇట్లాగా ఈ 12వ అధ్యాయం చివరికి వచ్చేసరికి వీళ్ళు మొత్తం రాజుల్లో జయించినటువంటి వారంతా మొత్తము 31 మంది రాజ్యాలు. 31 మంది రాజ్యాలు. ఈ రాజ్యాలు జయించారు. ఈ రాజులను జయించి చివరిగా మొత్తం 19వ అధ్యాయం వరకు పంచిపెట్టడం అనేటువంటిది ఉదయం నుంచి మనం చూసాము. ఆ పంచినటువంటి రాజ్యాల తర్వాత నేనేం చెప్తున్నాడంటే 23, 24 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడంటే డిక్లరేషన్ ఇస్తున్నాడు. తీర్మానం చెప్తున్నాడు. యెహోషువ తీర్మానం చెప్తున్నాడు. ఏమని చదువుతామా? చివరి వచనాలు, మీకు నచ్చిన వచనాలు తీర్మానం చదవండి, మీకు బాగుంటుంది. 23, 24 అధ్యాయాలు బాగా చదవండి. తర్వాత ఇప్పుడు మన సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించి యెహోషువ 24, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవింతురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. అమోరీయుల దేశమును మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించుదురో. నేడు మీకు కోరుకొనుడి, మీరెవరిని సేవింపు కోరుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. చూడండి, ఇక వారు కూడా ఈ డిక్లరేషన్కి అంగీకరించారు. పెద్దలందరూ, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా డిక్లరేషన్కి అంగీకరించారు. లేదు, మేము యెహోవాని తప్ప నుంచి మేము వేరే వారిని సేవింపము, ఒకవేళ అలా సేవించిన మేము శాపగ్రస్తులం అవుదుము గాక అని చెప్పి వారు ఒప్పుకున్నారు. ఆ తరం వరకు బాగానే ఉంది, తర్వాతే ప్రాబ్లమ్స్ వచ్చాయి. రైట్. తర్వాత యెహోషువ మరణం గురించి మాట్లాడు 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల గలవాడై మృతి నొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులలోనున్న ఆ తిమ్నత్సెరహులో అతడు పాతి పెట్టబడెను. అది ఎఫ్రాయిమీల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. 13వ అధ్యాయంలోనే ఈయన వృద్ధుడైపోయాడు. అంతా యుద్ధాలు జయించిన తర్వాత 13వ అధ్యాయంలోనే స్టార్టింగ్లోనే
నేను బహుకాలం గడిచినటువంటి వృద్ధుడు అనేటువంటి మాట రాయబడింది. తర్వాత వీరికి ఒక ప్రత్యేకత ఏంటంటే, వీరు ఫస్ట్లో ఎలాంటి బలం ఉందో వీరికి ఇప్పుడు కూడా అలాంటి బలమే ఉంది. కాలేబు కూడా చూడండి, కాలేబు కూడా ఒక మంచి మాట అంటాడు. లాస్ట్లో మనం ముగిస్తున్నాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడు మోషే నన్ను పంపిన నాడు బలము చూడండి 85. మోషే ఆనాడు లేపు కూడా ఒకడు. అతనికి ఎంత దైవజనుడైన మోషే చనిపోయినప్పుడు కూడా 120 సంవత్సరాలుగా ఈడు గలవాడై ఉన్నాడు. ఆ 120 సంవత్సరాల వయసులో కూడా అతనికి సత్తువ తగ్గలేదు, అతని దృష్టి మాంద్యము కలుగలేదు అనేటువంటి దైవజనులు మృతి పొంది ఈయన యెహోషువ చనిపోయిన నాటికి 110 సంవత్సరాలు. ఇంకా ఆయుష్ పెంచాలనుకుంటే పొడిగించాలంటే పొడిగించవచ్చు, అంతవరకు చాలు నీ జీవితం పరిపూర్ణమని దేవుడు నిర్ణయించాడు కనుక యెహోషువ మరి అక్కడ అంతవరకు ఆయన యొక్క నాయకత్వాన్ని నడిపించాడు. దేవునికి మహిమకరంగా జీవించాడు యెహోషువ. అనేక మంచి విషయాన్ని అనుసరించేటువంటి విషయంలో మంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం గలవాడు. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మనవి మా యొక్క రిక్వెస్ట్ను ఇది చేసి ఆదరణ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మాకు కొన్ని పాయింట్లు మాకు చెప్పలేదని మీరు అనుకుంటే మరి అంతా ఈ యొక్క 3 గంటల సమయంలో మనం చెప్పలేము. ఇంతకు మించి వినడం కూడా కష్టమే. మీ ముఖాల్లో గంట సేపు నుంచి నాకు అర్థమవుతుంది ఆ విషయం. కాబట్టి శ్రద్ధగా ఇంతవరకు నన్ను ఓర్చుకున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తాను.